హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలతో పాటుగా ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రజాపాలన చేయాలని అనుకున్న ఈ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకుందాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఉద్యమానికి ముందు ఉద్యమానికి తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ముందు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా రకాలుగా కూడా మనం పోరాటం చేశాం దాదాపుగా 1200 మంది విద్యార్థులు ఈ తెలంగాణ గడ్డ కోసం ప్రాణాలు అర్పించారు 10 సంవత్సరాల పాటు అభివృద్ధి జరిగిందా ఏం జరిగింది అనేది ఒకసారి లెక్కలేయండి దాంతోపాటు ఇప్పుడు ఈ 7 నెలల్లో జరుగుతున్న పరిపాలనను మరొకసారి కూడా మనం టాలీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిరోజు కూడా 161 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది అంటే దానికంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమీ లేదు అనేది కూడా ఆలోచించాలి ఇంకోవైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన అప్పులు 7,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నానని అబద్ధాలు ఎంత తేటతెల్లంగా చెప్తుందో చూడొచ్చు 1700 పైచిలకు మాత్రమే వడ్డీ కడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ప్రధానంగా కూడా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూసినా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలను కూడా చూడొచ్చు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో జరిగిన చాలా అంశాలు కూడా అనేక మందిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్న పరిస్థితులలో ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారండి వారు దేనికోసం వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పిన వ్యక్తులందరూ నిరుద్యోగుల కోసం రైతుల కోసం ప్రజల కోసం లేకపోతే ఇంకెవరి కోసమో ఏంది పూర్తి స్థాయిలో పోరాటం చేసిర్రు అని అన్నారు కానీ అలాంటిది ఏదీ లేదని మరొకసారి స్పష్టమైంది దానికి సంబంధించిన ఎపిసోడ్ను కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీకు కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి ఇగో ప్రతి ఒక్కరు ఇక్కడ కనబడుతున్న ఈ ఛానల్ను ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి దాంతోపాటు మీ మిత్రులకు కూడా చెప్పండి వాస్తవాలను మాత్రమే చెప్తుంది వైఆర్ టీవీ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా రైట్ ఇక పేపర్లో వచ్చిన ప్రధానమైన అంశాలకు వెళ్దాం ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటే దానికంటే ముందు మనం గత 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం ఏంటవి ఎప్పుడు పొద్దుగా లేవంగానే మేడిగడ్డ స్వాహ కాళేశ్వరం స్వాహ అని చాలామంది మాట్లాడేళ్ళు కానీ ఇప్పుడు ఆ మేడిగడ్డ పరిస్థితి ఏంది వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నాయి వర్షం ప్రారంభమైన మొన్నటి నుంచి దీంతో వరద యొక్క ఫ్లో రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఇటు భద్రాచలం కానీ లేకపోతే మేడిగడ్డ పరిసర ప్రాంతాలలో ఎట్లున్నది నిజంగా మేడిగడ్డ కూలిపోతుందని అపవాదులు వేసిన నేతలందరూ కూడా ఇప్పుడు ఏం మాట్లాడతారనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయింది నిజానికి మేడిగడ్డ పరిస్థితి మేడిగడ్డకు సంబంధించిన విజువల్ ఒక్కసారి చూడండి ఇగో చూడు మేడిగడ్డకు సంబంధించి జలకలతో నిండుకుండను తలపిస్తుంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో సరికొత్త శోభను సంతరించుకుంది మేడిగడ్డలో గోదారమ్మ పరుగులు చూసి పలువురు మురిసిపోతున్నారు నెట్టింట దీనికి సంబంధించిన ఆ ఫోటో ప్రస్తుతం కూడా షేర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది మేడిగడ్డ కూలిపోతుంది ఇక మేడిగడ్డ పని అయిపోయింది ఇక మేడిగడ్డలోని ఆ 17-21 బ్లాక్ల వరకు పూర్తి స్థాయిలో కూడా ఉన్నాయి ఇక మేడిగడ్డ అనేది డస్ట్బిన్లా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈరోజు ఏం మాట్లాడతారనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణ చేయడం ఏముంటుందండి నరం లేని నాలుక సవాలచ్చ మాట్లాడుతుంది కానీ దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే ఎక్కడికక్కడ కూడా మేడిగడ్డ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నది ఎట్లున్నది అనేది మేడిగడ్డను చూస్తే తెలంగాణలో ఉన్న చాలామంది ఎవరు ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలకు సంబంధించి వాస్తవాలు తెలుస్తాయి మేడిగడ్డ నిండుకుండల బ్రహ్మాండంగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి ప్రస్తుతం
ఒక పోస్ట్ అయితే వైరల్ అయిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇగో దానికి సంబంధించిన పోస్ట్ కూడా ఒకసారి మనందరం చూద్దాం. ఎందుకంటే మేడిగడ్డ గురించి రకరకాలుగా అపవాదులు వేసే ప్రయత్నం అయితే చేశాం. ఇగో మేడిగడ్డ సేఫ్, కూలిపోతుంది అని తప్పుడు వార్తలు పడాప్రంచలు చేస్తూ నిండుకుండలా మారిన మేడిగడ్డ ప్రాజెక్టు. లక్ష్మీ మేడిగడ్డ ప్రాజెక్ట్స్, లక్ష్మీ బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీ 19/7/2024 సమయం సాయంత్రం 6 గంటలకు లెవెల్ 92.40 ఏది 100,100, అంటే టీఎంసీ 100 టీఎంసీ కెపాసిటీకి సంబంధించి 16.17 టీఎంసీలు. ఇక టోటల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,40,000 3,41,000 క్యూసెక్లు. తెరిచిన గేట్లు 85కు 85 తెరిచేసిలు. ప్రస్తుతం మేడిగడ్డ పరిస్థితి ఇగో ఇట్లున్నది. ఈ మేడిగడ్డ చూడండి ఎంత, చూడండి ఒకసారి తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా చూడాలి. మేడిగడ్డ కూలిపోతుంది, మేడిగడ్డ కాలిపోతుంది, మేడిగడ్డకి ఏమో అయిందని రకరకాలుగా కూడా బూచి చేసి చూపించే ప్రయత్నం చేసిరు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మేడిగడ్డకు సంబంధించి చాలా క్లారిటీగా కూడా మీరు చూడొచ్చు. మేడిగడ్డకు సంబంధించి కూలిపోతుందని తప్పుడు కథనాలు, తప్పుడు మాటలు, తప్పుడు రకరకాలుగా చెప్పిన వాళ్ళందరికీ ఇదొక సమాధానంగా కూడా మనం చెప్పవచ్చు. దానికి సంబంధించి మీకు క్లియర్గా కూడా కనిపిస్తున్నది, దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సో మొత్తానికి మేడిగడ్డ సేఫ్. మేడిగడ్డ గురించి మనం రకరకాలుగా కూడా చాలామంది చర్చించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మేడిగడ్డ విషయంలో చాలా తాత్సారం చేసింది, చాలా లేట్ చేసింది. దాని రిపేర్ల విషయంలో కానీ రకరకాలుగా కూడా నానబెట్టే ప్రయత్నం చేసింది. ఫైనల్గా మేడిగడ్డ ఎంత అద్భుతంగా ఉన్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేసుకోకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏందట అభి రంజిత్ నెలకు ఎంత ఇస్తుండు కేటీఆర్ గారు నీకు? ఎంత ఇస్తుండు చెప్పరాదు నువ్వే. రేవంత్ రెడ్డి నెలకు నీకెంత ఇస్తాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత ఇస్తాడు? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత ఇస్తాడు? సీతక్క ఎంత ఇస్తాడు? కొండా సురేఖ ఎంత ఇస్తాను? ఎవరు ఎంత ఇస్తారు? నీకు మంత్రులు ఎంత ఇస్తాడు? ఇట్లా కామెంట్లు పెట్టాను, నిరూపించు మరి. అభి అట అంత మగోడివి అయితే నిరూపించు, ఒక అయ్యకి అవ్వకు పుట్టినోడివి అయితే నిరూపించు, నెలకు గింత ఇత్తాలని విత్ ఎవిడెన్స్ తీసుకురా. లేకపోతే గమ్మున మూసుకొని శ్రద్ధ కప్పుకొని పండు ఆడంగి వెదవలెక్క. ఎందుకంటే కామెంట్లు పెట్టడం ప్రతి ఓడు పెడతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేము చేసిన వీడియోలు లేదా 20,000 వీడియోలు ఉన్నాయి. కళ్ళు దొబ్బుతే పోయి కేసీఆర్ పెట్టిన కంటి వెలుగును మళ్ళీ రీఓపెన్ చేసి ఆడ పోయి చూపించుకొని మళ్ళీ ఒక్కసారి చెక్ చేయించుకొని చూడు. అలా వాళ్ళున్న వీడియోలు అట్లనే ఉన్నాయి పైలంగా. అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు విపక్షం. మాది ఎప్పుడు ప్రజల పక్షం. మీ లెక్క ఏంది ఆ సోకాల్డ్ మీడియా పెట్టి మాది భజన కావాలా, నిజం కావాలని పబ్లిసిటీ ఇచ్చుకొని లేకపోతే వాని బెదిరించి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు మాకు. గుర్తుపెట్టుకోరు. పిచ్చి కామెంట్లు చేస్తే పిచ్చ ఎగిరిపోతుంది. ఇగో కింద పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో వీళ్ళంతా ఎంత ఇస్తుండో చెప్పమని చెప్పిండు. ఎందుకంటే మీకు బ్యాచ్ ఉన్నది కదా, కామెంట్ల బ్యాచ్ తెలుసు మనకు. ఎమ్మెల్సీ ఎన్నికలల్లా, ఎమ్మెల్యే ఎన్నికలల్లా, ఎంపీ ఎన్నికలల్లా ఆ బ్యాచ్ ఎంత సోషల్ మీడియాకి ఎంత ఫండ్ చేసిర్రు, ఎంత మస్తున్నాయి మన దగ్గర జాతకాలు. ఎందుకంట ఇక్కడ అమ్ముడు పోవడానికి లేదురా నాయన. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు చదువుకున్న ఉత్తగన నిజాలు మాట్లాడితే గిదే ఎక్కడి నుండో గాలుతుంది అంటారు కదా, గదే. రైట్, మనం వార్తల్లోకి వెళ్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక అంశం ఏంటంటే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది. 4 కోట్ల మంది ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మేడిగడ్డ కూలిపోతుంది, మేడిగడ్డ రకరకాలుగా చెప్పారు. కానీ మేడిగడ్డ సేఫ్. 85 గేట్లకు 85 గేట్లను ఎత్తేసారు. ఈరోజు మేడిగడ్డ పరిసర ప్రాంతాలలో చూడండి జల కళతో ఎంత అద్భుతంగా ఉంది అంటే మేడిగడ్డను చూస్తే మనం అందరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. చాలా అద్భుతంగా ఉంది. కేసీఆర్ ముందు చూపు అనేది నేను నిన్న ఒకటి ఏంది అంటే పూర్తి స్థాయిలో కొన్ని అంశాలకు నాకు అంటే పరిశోధన నిమిత్తం అంటే వాస్తవాలు చెప్పడానికి స్టోరీలలో భాగంగా పోతే ఇక్కడ మీరు ఒక్కసారి చూడొచ్చు. 1956 నుంచి 2014 వరకు 1956 నుంచి 2014 వరకు జరగని అభివృద్ధి తెలంగాణలో కేవలం 2014 నుంచి 2023 మధ్యలో జరిగింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది నిజం. ఇది వేపాకు తింటే ఎంత షేదుగా ఉంటుందో కానీ ఇది నిజం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు జరగని అభివృద్ధి కేవలం 2014 నుంచి 2023 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి, ఒక ఉద్యమ నేత, ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని అద్భుతంగా కూడా నిర్వర్తించిండు. దాంట్లో భాగంగానే
మనకు తెలంగాణ అంటేనే ఒకటి చీకట్లలో చెదిమిపోతామని అపవాదు వేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వస్తే పూర్తి స్థాయిలో కూడా నీటికి సంబంధించి కటకట ఏర్పడుతుంది అని చెప్పిన ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తెలంగాణ అనేది భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా కూడా పేదరిక నిర్మూలనలో కూడా పూర్తి స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సర్వేలలో మాత్రం కొన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దాంట్లో మనం టాప్లో నిలిచిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ గారు పరిపాలన ఎట్లున్నది అనేది మీరు ఆలోచించండి. అవినీతి జరిగితే ఇప్పటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒక ఏంది అంటే సవాల్గా మారుతుంది. ఏదో ఆషామాషికి చెప్పినాం మేము లేకపోతే రకరకాలుగా చెప్పినాం అంటే కుదరదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి తప్పు చేసినా మంత్రులు అనే వ్యక్తి ఏ తప్పులు చేసినా వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరి ఎంక్వైరీలు మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ ఎంక్వైరీ సంస్థలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద చేసిన ప్రతి ఆరోపణ ఎందుకంటే ప్రతి మాట కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ప్రతి అంశాన్ని కూడా నేను పొందుపరిచి చాలా జాగ్రత్తగా వెచ్చిన వీళ్ళు 2014 నుంచి 2023 వరకు నాకు తెలిసి పిచ్చి కుక్కల కంటే అధ్వానం మొత్తుకున్నారు. ఎక్కడ ధర్నా జరిగితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ ఏదైతే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేసారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో అవినీతి జరిగింది అని పుండకోరు ముచ్చట్లు చెప్పి బట్టగాల్సి మీదేసి రకరకాలుగా కూడా ఏంది ప్రయత్నాలు అయితే చేశారు కదా. ఆ ప్రయత్నాలన్నింటికీ చరమగీతం పాడాలి అంటే ఆ ప్రయత్నాలన్నింటికీ వాస్తవాలకు సంబంధించి తెలియజేయాలంటే మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రే కదా. మొన్న ఒక సభకు పోయిండండి. ఆ సభలో ఎంత అధ్వానం అంటే రేవంత్ రెడ్డిని చూస్తే నాకు ఒక రకమైన జాలి ఒక రకమైన బాధ కలిగింది. ఎందుకు అంటే నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని 8 సార్లు అనగా నేను విన్నా. ఆయన మీటింగ్లో నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అని 8 సార్లు చెప్పాడు ఆయన. అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద ఎంత అభద్రతా భావం ఉన్నది అనేది అక్కడ ఒకటి క్లారిటీ వచ్చింది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అంటే కార్యకర్తలు కాదు వాళ్ళు నిజమైన కార్యకర్తలు ఆల్వేస్ సెల్యూట్. మీరు పార్టీ కోసం ఎంత కష్టపడ్డరు అనేది నాకు తెలుసు. ప్రత్యక్షంగా కూడా చూసిన వాళ్ళ ఇంట్లల్లో గిన్నెలు లొల్లి పెడతా ఉన్నా, వాళ్ళ పిల్లల చదువులు ఆగమైతా ఉన్నా, వాళ్ళ భార్యల ఇంట్లో లొల్లి పెడుతున్నా, అయ్యవ్వ ఏమో తిట్టినా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళ కార్యకర్తలు ఎనలేని కృషి చేసిలు. దాంట్లో ఓకే ఒప్పుకుందాం. నేనేమంటున్నానంటే ఈ సోకాల్డ్ లీడర్ అంటే వైట్ కలర్స్గా ఉన్న ప్రస్తుతానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఎలిగేషన్ వేసారు. దేని మీద? బీఆర్ఎస్ పార్టీ మీద, భారత రాష్ట్ర సమితి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీదనైతేనేమి, గురుకులాల మీదనైతేనేమి, లేకపోతే మిషన్ భగీరథనైతేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, లేకపోతే బడిబాట కార్యక్రమం కానీ, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కానీ ఇట్లా ఏది అభివృద్ధి చేసినా కూడా వీళ్ళ కళ్ళకి ఎట్లా కనబడ్డదంటే ఏది నిప్పు మీద ఉప్పెత్త చిట అన్నట్టు కనబడ్డది. సో అప్పుడు ఆరోపణలు చేసి ఏమన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అవినీతి చేసింది అని చెప్పిండు. ఇప్పుడు దాదాపుగా ఇది 7 నెలలు పూర్తవుతున్నది. 7 నెలలు పూర్తవుతా ఉంటే కనీసం ఇప్పటి వరకు 200 రోజుల పైచిలకు కూడా వీళ్ళ పరిపాలన అయిపోయింది. సో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి నిరూపించలే. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. దళిత బంధు స్కామ్ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. బీసీ బంద్ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి తన క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరూ కూడా మీరు చాలా సందర్భాలలో కూడా చూడండి ఆ మంత్రులు ఏం మాట్లాడిళ్ళు ఏం కథ అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా కదా చాలా క్లారిటీగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా నేను ఈ విషయాన్ని. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు తన చుట్టూ ఉండేవాడు ఎవడైనా అవినీతి చేస్తే చెప్పలేం కానీ అంటే కామన్గా ఆశిస్తారు కదా, అది మనకు తెలియదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా రిలాక్స్గా తన పరిపాలన ఎట్లా జరిగింది, ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించాడు.
స్వాగతించి ప్రజల పక్షాన అంటే ఏమన్నారు వీళ్ళు, ప్రభుత్వం వచ్చి అప్పుడే 6 నెలలు కాలే 100 రోజులు కాలే ఎందుకు మా మీద గింత విమర్శలు చేస్తున్నారు అన్నారు. ప్రభుత్వానికి సమయం కూడా ఇస్తున్నాడు. ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ధర్నా కానీ, ఒక నిరసన కానీ, నిరాహార దీక్ష కానీ, లేకపోతే ఇంకెక్కడైనా చేసినట్టుగా మీకు కనిపించిందా? లేదు కదా. నేను ఎందుకు ఈ క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను అంటే, వాళ్ళకి సమయం ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మాట్లాడతారు. వైనాట్ ఎందుకు మాట్లాడరు వాళ్ళు? 100 రోజులలో 6 గ్యారంటీలు అనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కనీసం దాని మీద పల్లెత్తు మాట కూడా మాట్లాడలేకపోయాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా కదా, మేడిగడ్డ విషయంలో రకరకాలుగా బట్టగాల్చి మీదేసి ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి అంటే కర్ణుడి సావుకి 100 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ ఓటమికి కూడా 100 రకరకాల కారణాలున్నాయి. దాన్ని ఎందుకు అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలామంది సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన పరిపాలన చేసినప్పుడు పరిపాలన దక్షకుడు, ఆయన ఎట్లున్నది పరిపాలన, ఏం చేస్తున్నాం, ప్రజలు ఏం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారు, శాఖలు ఏం చేస్తున్నాయని అంత నిఘా ఉన్నప్పుడు తన ప్రభుత్వం ఓడిపోతుందని తనకు తెలియదు. అన్ని విషయాలు తెలుసు కేసీఆర్ గారికి. సో క్లారిటీగా ఉన్నాడు. ప్రజలకు సంబంధించి టైగర్ బ్యాక్ వస్తుంది ఖచ్చితంగా కూడా. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం టార్చ్ లైట్ పట్టుకొని వెతికే రోజులు వస్తాయి. సార్ మీరే రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ ఈ ప్రజలే అడిగే రోజు వస్తుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పిచ్చోన్ చేతిలో రాయి కంటే అధ్వానంగా పరిపాలన మారిపోయింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడండి 85 గేట్లకి 85 గేట్లు ఎత్తున్నాయి. అద్భుతంగా ఉంది ఈ మేడిగడ్డ ప్యారేజ్. ఇక చూడుర్రి, ఒక్కసారి చూడుర్రి. ఇన్ఫ్లో ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 3,40,000. అవుట్ఫ్లో 3,41,000 క్యూసెక్లు. 85 గేట్లకి 85 గేట్లు ఎత్తేసిరండి. కెపాసిటీ 16.17 టీఎంసీల నీరు. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ఫోటో. అర్థమైందా? మేడిగడ్డ విషయంలో రకరకాలుగా అపవాదులు చేసిలు కదా. మేడిగడ్డ సేఫ్ నేను చెప్తున్నా కదా. రైట్, ఇక మరో అంశం ఏమైపోయినది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. అలా కాంగ్రెస్లో ఏమవుతున్నది? ముఖ్యమంత్రి గారికి అభద్రతాభావం ఉందా? ముఖ్యమంత్రి గారి పీఠానికి ఏమన్నా భయం ఉందా? ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు అనేది చాలామంది నన్ను అడిగారు. సో ఆ పార్టీకి సంబంధించిన నేతలు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పార్టీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకే పార్టీ అయినా కానీ వాళ్ళు ఏం చేయాలి? ప్రజారంజకమైన పాలన చేయాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి అంటే కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేస్తున్నాయి. ఇది క్లియర్ కట్ విషయం, ఎవరో అవునన్నా కాదన్న విషయం. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే, ఇప్పటికే దాదాపుగా భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మందిని అంగట్లో గొర్రెల లెక్క, బర్రెల లెక్క ఇక రకరకాలుగా గుంజుకొచ్చి కండువా చేసిండు. ఇక వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిలా, వాళ్ళని బెదిరించిలా, బ్లాక్మెయిల్ చేసిలా, కేసులు పెట్టిలా, ఇన్వెస్టిగేషన్ రకరకాల, లేకపోతే లంచాలు తీసుకొని వచ్చిలా, ఏం చేసిండు అనేది మనకు సంబంధం లేదు. అంటే తెర ముందు ఇట్లా కనబడుతున్నారు కానీ రాజకీయ నాయకులు, తెర వెనుక జరిగే గలీజ్ దందాను మీరు చూడలేరు. నేను చెప్తున్నా కదా. మీరే అంటారు, అబ్బా ఈ కళ్ళు ఎందుకు ఇచ్చిండు దేవుడు, చూడకుంటూ ఉంటే మంచిగా ఉండు కదా, గుడ్డోని అయిపోతే మంచిగా ఉండు అనుకుంటారు. నేను చెప్తాను కదా, ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెర వెనుక రాజకీయం అనేది ఒక కోణమే. ఈ ఫ్రంట్ పేజే కాదు, బ్యాక్ పేజ్ కూడా చూడురిచ్చరా. రైట్, అయితే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎందుకు అంటే, క్యాడర్కు సంబంధించి విశ్వాసం నింపలేకపోతున్న హస్తం పార్టీ. ఏ విధంగా నింపుతారండి? మొదటగా అభయహస్తం అనే ఫామ్లు ఇచ్చారు. దానికి సంబంధించి మీ అన్ని రాయిర్రి అని చెప్పారు. దాని తర్వాత కొన్ని రోజులు ఆగిన, దాని తర్వాత ఏం చేసిళ్ళు? పూర్తి స్థాయిలో ప్రభుత్వం మొన్ననే వచ్చింది కదా, మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పారు. దాని తర్వాత ఏం చేసిళ్ళు? ఇంకో అడుగు ముందుకేసి ఏం చేసిళ్ళు అంటే, పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ కంచె బద్దలు వచ్చిరు కావచ్చు. అంతకుమించి వీళ్ళు చేసింది పొడిచింది ఏం లేదు. వీళ్ళు మొత్తంగా చేసిన 13 అంశాలలో ఒకటి ఫ్రీ బస్ పాస్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పక్క రాష్ట్రం, వీళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో అక్కడ ఆర్టీసీ నష్టాలలో ఉంటే లబో దిబో అని మొత్తుకుంటున్నారు. టికెట్ల రేట్లు పెంచరా నాయనా, లేకపోతే ఉన్నది ఉంచుకున్నది అంతా పోతుంది అనేది ఆల్రెడీ పక్క రాష్ట్రాలలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ ఇప్పటికే ఆడ గందరగోళంగా ఉన్నది.
సో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎందుకు మొదలైందంటే అందరూ ఏమన్నారు, ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రజల మధ్యకు రాలే. ఇది చాలామంది అడిగే ప్రశ్న. కానీ ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నేతనే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా రేవంత్ రెడ్డి అయినా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన ఉదయం టైం టేబుల్ అంటే నేను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే, ఇక మిగతా టైం వద్దులే, చీకట్లో గందరగోళం మనకు అవసరం లేదు, కానీ 6 గంటల నుంచి 6 గంటల వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనిపించలే అని గగ్గోలు వెచ్చిలు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కనిపిస్తున్నారు అన్న? ఉదయం 7 గంటల పోతే పలానా కాడ కలుస్తాడు, 8ంటికి గీడుంటాడు, 12ంటికి గీడుంటాడు, 3ంటికి గీడుంటాడు, 6ంటికి గీడుంటాడు. మరి ప్రజలకు ఏడే కలుస్తున్నారు? మహాత్మా జ్యోతిరావు పూలే అని బోర్డులు మార్చినంత మాత్రాన, అక్కడి కంచెలు బద్దలు కొట్టినంత మాత్రాన, అక్కడ ఎవరో అవుట్సోర్సింగ్ సిబ్బందో లేకపోతే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను పెట్టినంత మాత్రాన పరిపాలనలో వ్యవస్థ ఏమైనా మారుతుందా అండి? ముఖ్యమంత్రి గారు మీరు ఆడ కుర్చేసుకొని కూకోవాలి కదా. మీరు ప్రజలకు ఎంత దూరం ఉన్నారో తెలుసా? మీ యొక్క పరిపాలన, మీ చేతగాని పరిపాలన ఆల్రెడీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది. మీరు ఆల్రెడీ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చాలా దూరం అయిపోయారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఎందుకు, ఎక్కడ, ఎందుకు, మనకెందుకు ఆయన ముఖ్యమంత్రి అనే ప్రశ్న స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ప్రజలను కలిసిన దాఖలా లేదు. ఈ ముఖ్యమంత్రి ప్రజలను కలిసిన దాఖలాలు అయితే నాకు ఎక్కడ కనిపిస్తలేవు. ప్రజల కోసం ఉన్న ముఖ్యమంత్రి ప్రజలను కలవాలంటే ఎక్కడికి పోవాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనందరం భూమినే ఉన్నాం, మనందరం అంటే తెలంగాణలోనే ఉన్నాం. ఏవో జిల్లా వారంగలో, కరీంనగరో, ఖమ్మమో, మహబూబాదో, లేకపోతే నాగర్ కర్నూలో, లేకపోతే రంగారెడ్డో, ఇట్లా జిల్లాలలోనే ఉన్నాం. సరే ఉదయం పూటనో రాత్రి పూటనో బస్సు ఎక్కినో హైదరాబాద్ పట్టణానికి వచ్చినో, దోస్తు కానో తెలిసిన కానో తెలియని కానో ఎన్నో రోడ్ల మీదనో ఎన్నో కాడ ఫుట్పాత్ల కానో లేకపోతే హోటల్లోనో ఉన్నాం. తర్వాత ఉదయం 6 గంటల నుంచి నేను ముఖ్యమంత్రి గారిని కలవాలి. ఇది సామాన్యుడి ప్రశ్న. ముఖ్యమంత్రి గారు కలిసే ఆలోచనలు ఉన్నదే కన్నా? ముఖ్యమంత్రి గారు పలానా టైంలో పలానా ఉంటాడు అనేది ఉన్నదా? మరి ఆ రోజు కేసీఆర్ని విమర్శిస్తారు కదా. మరి ఈరోజు మీ పని ఏంది? మీరు ఏం చేస్తున్నారు? మీరు అంతకంటే అధ్వానమైన పరిపాలన చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అన్న బెటరు. మీరు రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత ఘోరంగా ఉంది అంటే నక్కకు నాగలోకానికి ఆల్మోస్ట్ అదే ఉన్నది. నేను చెప్తున్నా కదా, మీది అసలు ముఖ్యమంత్రి గారిని సామాన్యమైన ప్రజలు కలిసే దిక్కు దివానా లేదండి. మొన్నటి వరకు నిన్నటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన చేస్తే వాళ్ళని గెలవడానికి అదేంది పిలగాలని పెట్టిలు, ఈ పిలగాలని పెట్టిలు. ఇక వాళ్ళు ఇక ముఖ్యమంత్రి జిరాక్సా? మరి ఏంది ఇక వాళ్ళు ముఖ్యమంత్రిని గెలవనీయరా? ఒక నిరుద్యోగులు విపక్షంగా ఉన్నప్పుడు తన ఇంటికి పిలుచుకొని మరి ఏది వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలను తీసుకున్న ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు విలోమంటే మాత్రం కనీసం వాళ్ళనేది ఆ బల్మూరు వెంకటు, మానవతరాయ, సామల కిరణ్ గీవులు ముగ్గురిని కూర్చోబెట్టి ఆ లక్ష్మిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిండు. అరే ఇదెక్కడి పరిపాలన రా నాయన? ప్రజల కోసం ప్రజల చింతకు పరిపాలన రావాలి కానీ నువ్వు కనీసం నిరుద్యోగులను గెలవకపోతేవి, అంగన్వాడీ టీచర్లను గెలవకపోతేవి, లేకపోతే పూర్తి స్థాయిలో గ్రామాలలో ఉండే వేతనాలు రాలే పారిశుద్ధ కార్మికులను గెలవకపోతేవి, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని గెలవకపోతే, నర్సులకు సంబంధించిన సమస్యల గురించి ఏది కలవకపోతే, టీచర్లకు సంబంధించి కలవకపోతేవి, ఇక ఎవరిని కలుస్తావు నువ్వు? ఆర్టీసీ విలీనం కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు. ఏమైపోయింది? ఇట్లుంటుంది. నేను చెప్తున్నా కదా, పరిస్థితి అట్లా అయిపోయింది. సో ఈ తిరుగుబాటు బాహుట ఏందనేది చూద్దాం. అయితే అవిశ్వాస పరీక్షలలో నెగ్గలేక చెతికిలా పడుతున్న వైనం. ఆదిలాబాద్, మీర్పేట కార్పొరేషన్లలో బీఆర్ఎస్దే పైచేయి. కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పార్టీకి చేటే. కుండబద్దలు కొట్టిన సీనియర్ నేత మధు యాష్కి. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి చేదు అనుభవం. రోజు రోజుకు కాంగ్రెస్ కార్యకర్తలలో పెరుగుతున్న అసమ్మతి. ఏం జరిగింది అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను, ఎంతోమంది మండల గ్రామ స్థాయి లీడర్లను చేర్చుకుంది. అయితే ఈ చేరికలతో పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ నేతల రాకను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళు ఎవరిపై పోరాడామో వాళ్ళు ఇవాళ వాళ్ళతోనే కలిసి పనిచేయాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి? వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టమో నష్టమో వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకున్నారు. మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి కండువా కప్పినా కూడా మీ నియోజకవర్గాలలో ఆ దరిదాపు పొలిమేరలకు కూడా రానియద్దు వీళ్ళను. పార్టీ మారిన వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళను అసలు పొలిమేర దరిదాపులకు కూడా మీరు రానియద్దండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? డైపర్ వేసుకున్న పోరగా నుండి పండు ముసలాయన వరకు చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? సింపుల్గా మనం మాట్లాడుకోం. కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇది సముద్రంలోనే నాయకత్వం అద్భుతంగా ఉంది. వందలాది మంది లీడర్లు ఉన్నారు, రకరకాల మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు చేర్చుకుంటున్నారు? అవసరమా వీళ్ళు మీకు? ఈ దొంగలంతా మీ పార్టీకి అవసరమా? కాంగ్రెస్ పార్టీకి అవసరమా? వీడి స్వార్థాల కోసం రాకపోతే ప్రజల కోసం వస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మీ పార్టీలోకి వస్తానంటే సిగ్గుసేటు కాదా ఇది? మీరు ఎందుకు రాణిస్తున్నారు? కార్యకర్తలలో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతున్నదట రోజు రోజుకు. అరే వీళ్ళెందుకు వస్తున్నారు? వీళ్ళ మీదనే కదా మనం పోరాటం చేసింది. వీళ్ళని ఎందుకు రాణిస్తున్నారు అనేది క్యాడర్ నిజమండి. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల. మైపాల్ రెడ్డి వేయండు. మైపాల్ రెడ్డి మీద ఎవడైతే పోరాటం చేసిండో, ఎవరి మీద అయితే కేసులు అయినాయో కావాలే మళ్ళా జైగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేది పోయి ఆడ కూకొని ఇంట్లో డోర్ వేసుకొని ఒక ఏడుపు కాదు అట్లున్నది పరిస్థితి. కార్యకర్త నిజమేది. ఎవరి మీదైతే పోరాటం చేసిల్లో, ఎవరైతే మన మీద కేసులు పెట్టిల్లో వాళ్ళే పూర్తి స్థాయిలో వచ్చి పరిపాలన చేస్తున్నా అంటే ఎవడు ఊకుంటాడు? సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో అసహనం అవుతున్నది నాయకత్వం మీద, లీడర్ల మీద. ఇక ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే మామూలుగా అసంతృప్తితో లేని రేవంత్ రెడ్డి మీటింగ్ చల్ దొబ్బై అన్నట్టుగానే అసలు పట్టించుకుంటలేరు, కేర్ చేస్తలేరు. ఆ మీటింగ్ కూడా అటెండ్ కాని సందర్భాలు చాలాగా ఉన్నాయి. అరే నేను సీనియర్ ఎమ్మెల్యేలను, పార్టీలో సీనియర్ నాయకుని, నన్ను కాదని నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఎట్లిస్తావు? ఇది ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాహుట. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజమండి బాబు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందికరంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోనైతే తిరుగుబాటు అయితే మొదలైంది. అవును, గత కొద్ది రోజులు చోటు చేసుకున్న సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సొంత పార్టీ కేడర్ పార్టీ అధిష్టాన నిర్ణయాలను బేఖాతరు చేస్తుంది. ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారితో పార్టీకి నష్టమంటూ, వారితో కలిసి పని చేయలేమంటూ వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి లొల్లి చేస్తామంటారు. ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట మొదలైంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా రోజులుగా జరుగుతున్న ఒక అంశం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ శాతం కూడా ఇదే కనబడుతున్నది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మంది అంటే కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు వాళ్ళొద్దు, మనకు బీఆర్ఎస్ వాళ్ళొద్దు, మనమే పాలించుకుంటాం అని అంటున్న పరిస్థితి. చూసేద్దాం పదండి వడివడిగా అడుగులు వేస్తూ, వడివడిగా బండ్లు తీస్తూ పరుగులు పెడదాం మేడిగడ్డకు అంటున్నాడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే, త్వరలో మేడిగడ్డకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్ కలకలలాడుతుంటే పలువురు తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేస్తూ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు, వందలాది మంది రకరకాలుగా మాట్లాడిళ్ళు. కానీ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. మేడిగడ్డ సేఫ్, కేసీఆర్ అంటే విజన్ అట్లుంటుంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న రచ్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 70 mm రాడ్ దించిళ్ళు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్. ఎందుకంటారా? మేడిగడ్డ సేఫ్, రేవంత్ ఖతం, ప్రభుత్వం కూలాల్సిందే, అబద్ధాలు చెప్పిళ్ళు, అధికారంలోకి వచ్చిళ్ళు. సో మరి ఈరోజు మేడిగడ్డ ఉన్నది, పోదంపా. మీ కార్ ఏది ఇస్తారో, మీ హెలికాప్టర్ ఇస్తారో, మీ విమానం ఏది ఇస్తారో, మీ బండి ఏది ఇస్తారో, మీ పాదయాత్రతోనే మేడిగడ్డ పోదాం పాంటూళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎట్లున్నదో తెలుసా? బగబగమండి నిప్పు కనికలు లెక్క వాళ్ళు మామూలుగా లేదు. నిన్న రాత్రి నుండి మేడిగడ్డ సేఫ్, ముఖ్యమంత్రి అని ఫసక్ ముచ్చట్లు చెప్పినావు నువ్వు అనే కడికొచ్చింది. అన్ని అబద్ధం ముచ్చట్లు చెప్పినావు. ఇగో చూడు, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా ఏమంటున్నాడు అంటే పోయి చూసేద్దాం అంటుండు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా చెప్పే అంశం ఏంటంటే పోయి చూసేద్దాం ఇప్పుడు ఇవ్వలేందో తెలుస్తుంది, వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. మేడిగడ్డ కొట్టుకపోయిందన్నారు, కాళేశ్వరం కూలిపోయిందన్నారు, మల్లన్న ఎండిపోయిందన్నారు, సింధిల్లో అక్కర రాదన్నారు, అన్నారం
పగిలిపోయింది అన్నారు, ఇప్పుడు కనబడుతుంది పా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీకు కనబడుతుందో లేదో చూడండి. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం సింధిల్లా దానికి సంబంధించిన బ్యారేజ్లు రిజర్వాయర్లు అన్నీ కూడా అద్భుతమైన ప్రాజెక్టులు. నిజంగా కూడా తెలంగాణ ప్రాంతానికి అదొక వరప్రదాయని. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నాకు తెలిసినంత వరకు కూడా నేను చిన్నప్పుడు కూడా చాలా వరకు కూడా బిందెలతోని కానీ డ్రమ్ములతోని కానీ సైకిళ్ళ మీద కానీ ఎడ్ల బండ్లతోని కానీ వాగుల పొంటి చెరువుల పొంటి నీళ్ళు తెచ్చుకున్న గట్టలు కోకొల్లలుగా ఉంటాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఉంటాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ వల్లనో దేంట్లో కానీ 24 గంటలు అద్భుతంగా కరెంట్ ఎట్లున్నాయో నీళ్ళు కూడా రంది లేకుంటుండే. నిజంగా చెప్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అరే అక్కడ ఉన్న వ్యవస్థను ఉపయోగించడానికి రేవంత్ రెడ్డికి ఏమవుతుంది అనేదే నా క్వశ్చన్, ప్రశ్న. చూడు మేడిగడ్డ సేఫ్, పద ఇక పోదాంపా. ఉత్తమ్ కుమార్ రెడ్డిజీ వస్తావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తావా? కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తారా? సీతక్క వస్తారా? కొండ సురేఖ వస్తారా? మన ఉన్నాడు కదా కరీంనగర్ బిడ్డ పొన్నం ప్రభాకర్ నువ్వు వస్తావా? జూపల్లి అట వస్తావా? మామూలు చెప్తున్నారు పేర్లు. వీళ్ళందరూ అట వస్తారా? మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం, మరి మా వెహికల్లో పోదాంపా అంటున్నారు. ఇగో ఇట్లున్నది. ఏంది అంటే మంచిని మంచి చెప్పడం రాదండి. వీళ్ళు ఎంత ఘోరం అంటే చెడు చెప్పడమే వస్తుంది. ఇక ఇది మీరు నిన్న చూసిరు కదా, ఇది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలలో సర్క్యులేట్ అవుతుంది. ఏమని? మీ అందరికీ తెలిసిన విషయం. గిడ ఫోటోలు కనబడుతున్నాయా? దిగొచ్చిన సర్కార్ గ్రూప్ 2 వాయిదా. వారం కిందటే నిర్ణయం. ముందే చెప్పిన ఏంది తెలంగాణ నాంచుడు ధోరణులతో అభ్యర్థులలో ఆందోళన. వాయిదా కోరుతూ రోడ్లపైకి వచ్చిన గ్రూప్ 2 అభ్యర్థులు. అర్ధరాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో హోరెత్తిన నినాదాలు. సెక్రటరియట్లో నిరుద్యోగులతో రహస్య మంతనాలు. గురువారం ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి చర్చలు. శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి మాటమతి. డిఎస్సి ప్రారంభమైన తర్వాతే వ్యూహాత్మకమైన ప్రకటన. ఇది ఎంత దారుణం అంటే నిరుద్యోగులను ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాలుగా మిమ్మల్ని అవమానపరిచారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నిరుద్యోగులు అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు డిగ్రీలు పూర్తయితే పీజీలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు, ఎంఫిల్ పూర్తయిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి కూడా పూర్తయిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ కొలువుల కోసం ఇంకా మీరు నిరంతరాయంగా చేస్తున్న మీ సాహసోపితమైన పోరాటం పుస్తకాలతో పురుగులా మారిపోయారు. కానీ ఈ బల్మూరి వెంకటో ఎంపీ చామల్నో ఇంకొకరు కాదు కదా చర్చలు చేయాల్సింది. మీతో ఎవరు చర్చలు చేయాలి? రేవంత్ రెడ్డి చర్చలు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి చర్చలు చేయకుండా ఏం చేస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. మీరు ఇదే నిరుద్యోగులుగా వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందా లేదా? మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి 5 నిమిషాలను పోయి గంట 15 నిమిషాలు మాట్లాడిలా లేదా? మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒకటి మాట్లాడారు. సరే వాయిదా పడ్డది, ఓకే ఒప్పుకుంటాం, యాక్సెప్ట్ చేద్దాం, ఇది పక్కన పెడదాం. కానీ నిరుద్యోగులను ఒక రకంగా కూడా అవమానించినట్టే కదా. సెక్రటరియట్లో కొంతమంది అభ్యర్థులతో మంతనాలు జరపాలని చాలా ప్లానుడుగా వాయిదా ప్రకటన రాబోతుందని క్లియర్ కట్గా వివరించాం. పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆల్రెడీ దీనికి ఓ 2-3 కోళ్ళు ముందే కూర్చున్నాయి. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ముందస్తు సమాచారం ఉన్నది కాబట్టి ఏంది గ్రూప్ 2 వాయిదా పడబోతుంది అంటూ కూడా చెప్పింది. మొత్తానికి పరీక్షలు వాయిదా వేసి సరే ఈ కథ మంచిగానే ఉన్నది, వాయిదా ఓకే, పోస్టులను పెంచాలే కదా. వాళ్ళ డిమాండ్ ఏంటి? గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థుల డిమాండ్ ఏంది? పోస్టులను పెంచమంటున్నారు. వాళ్ళు పోస్టులను పెంచమంటున్నారు. వాయిదా వేసుడు ఎవరైనా ఇస్తారు, వాయిదా పంచాయతీ కాదు, వాయిదా వేస్తూ పోస్టులను పెంచమనేది వాళ్ళ ప్రశ్న. మరి పోస్టులను పెంచుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన ప్రశ్న. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, త్వరలోనే నిర్ణయం తీసుకుంటా, కీలక వ్యాఖ్యలు చేసిన స్పీకర్. అయితే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి చాలామంది రెడీగా ఉండుర్రి. నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. గట్టిగానే ఉంటే ఓ 10 స్థానాలకు దాదాపుగా రాబోతున్నాయి. ఎందుకంటే పార్టీ సభ్యత్వం మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారుతున్నప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటు వేసినా, లేకపోతే వాళ్ళను ఎమ్మెల్యే పదవికి రద్దు చేసినా, లేదా ఉప ఎన్నికలు అలా స్టార్ట్ చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఒక రకమైన వ్యూహాత్మకమైన స్టాండ్ తీసుకోబోతుంది. దాన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కనుసన్నలలో నర్పించే ఆలోచన ఉంది అనేది ఒక మాట.
ఇంకొక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చిలో వాళ్ళని రాజీనామా చేపిస్తే ప్రభుత్వానికి ఏమన్నా చేటొస్తుందేమోనని ఆలోచిస్తుడు. సో ప్రభుత్వానికి పతనం అది మంచా చెడా మాత్రం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ ఫిరాయింపుల పంచాయతీ నుండే వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన తాను వ్యక్తిగతంగా పార్టీల ఫిరాయింపుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం అనేది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తనకు వచ్చిన ఫిర్యాదులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేయడంతో అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలిపారు. కేటీఆర్ తనకు మంచి మిత్రుడని అతని కోసమే అపాయింట్మెంట్ ఇచ్చానని వచ్చిన వార్తలలో నిజం లేదన్నారు. తాను కేటీఆర్ మంచి మిత్రులమేమో అయినా స్పీకర్కు మిత్రుడికి సంబంధం లేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇక రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని తాను కోరుకుంటున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇక 10 ఏళ్ల తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ సంపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అన్నారు. కేసీఆర్ సభకు వస్తే సంతోషిస్తామని చెప్పారు. కేసీఆర్ ఇచ్చే సలహాలు సూచనలు ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇందులో ఏంది అంటే మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఏది అంటే మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఆ ఎమ్మెల్యే గారు ప్రసంగం చేస్తూ ఉంటే, ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటే తాను ఎప్పుడు కూడా విపక్షమే. ఆ పార్టీకి సంబంధించిన ఒక గుర్తు మీద గెలిచిన వ్యక్తి, చెప్తా తన డీటెయిల్స్. తాను మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్పీకర్ అయినా అక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా వావ్ అద్భుతం వారవ్వా అని సప్పట్లు కొట్టేది. ఆ లీడర్ మాట్లాడుతుంటే అనర్గళంగా ఉపన్యాసం ఇస్తూ తన సూచనలు సలహాలు ప్రభుత్వ తప్పులను ఒప్పులను ఎత్తి చూపుతూ కొట్టనట్టు తిట్టనట్టు చెప్పనట్టు అద్భుతమైన ఉపన్యాసం చేసేది. ఆయన ఎవరిలో తెలుసా? నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఓంకార్ గారు. అసెంబ్లీలో తాను మాట్లాడుతూ ఉంటే అట్లుండేది, చాలా అద్భుతంగా ఉండేది. సో అట్లా చాలా రోజుల తర్వాత నేను కేసీఆర్ గారిని చూసిన, నేను చెప్తా ఉన్నా కదా రైట్. ఇక లక్షలోపు రుణం వాళ్ళు సుమారు 30 లక్షలు మాఫీ చేసింది 11.50 లక్షల రైతులకు మాత్రమే. చాలామంది పేర్లు జాబితా లేవు. ఆందోళనలో రాష్ట్ర రైతాంగం. రేవంత్ సర్కార్ తీరును ఖండిస్తున్న రైతులు. గోల్మాల్ చేస్తుందంటూ మండిపాటు. ఏంది గ్లోబల్స్ బతుకుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. ప్రభుత్వ ప్రచారంపై ఎమ్మెల్యే పల్లా. కేసీఆర్ సర్కార్ రుణమాఫీకి రెడీ చేసిన డబ్బులు ఏమైంది? కాంట్రాక్టర్లకు పంచారని తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు. రైతు రుణమాఫీ లెక్కలపై ప్రభుత్వం గోల్మాల్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. లక్షలోపు రుణాలను రేవంత్ సర్కార్ ఏ లెక్కన మాఫీ చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ జాబితాలో తాము లేమంటూ చాలామంది రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తాజా లెక్కలకు పొంతన లేకుండా వాదనలు వినిపిస్తున్నాయి. రైతు రుణాలలో లక్షలోపు రుణం తీసుకునేవారు దాదాపు 80% ఉంటారని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. అలాంటిది 11.50 లక్షల మంది 6,000 కోట్లతో రుణమాఫీ చేసి ఎంతో మందికి చేశామన్నట్లుగా రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే చేసింది గోరంతా, చెప్పుకునేది ప్రచారం కుండంతా అనేది ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి మీకు చెప్తా, దీంట్లో ఒక మతలబు ఉన్నది. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రైతుల సంఖ్యపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి 2014-15 నుంచి 2017-18 కాలంలో 1 లక్ష లోపు పంట రుణం తీసుకున్న వాళ్ళ సంఖ్య 35,31,913 మంది అండి. ఇది క్లియర్ కట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి చేయబోయే వ్యూహం ఏంటి, రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు అనేది ఒక్కసారి మీకు చెప్తా వినండి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడు అనేది మీ అందరికీ అర్థం కావాలి కదా. మీ అందరికీ తెలుసు రైతు భరోసా అనే ఒక కార్యక్రమం ఉండేది. దాన్నే పెట్టుబడి సాయం అంటాం. ఇక రకరకాలుగా 7,500 దాని నుంచి 17,500కో 300కో ఇస్తా అని చెప్పిల్లు. సరే ఏదేమైనా నేనేమంటున్నానంటే మీ రైతు పెట్టుబడి సాయానికి సంబంధించిన భరోసా ఏదైతే ఉందో అక్కడి డబ్బులను గుంజుకొచ్చి రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తున్నాడు ఒకటి. రెండోది కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలను
ఏది రైతు భరోసాకు సంబంధించి అంటే ఎండాకాలంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఇవ్వడానికి సిద్ధం చేసిండు. ఇప్పటి వరకు ఆ 7,000 కోట్లు ఎటువైనాయి అనేది కూడా ఎవ్వడికి అంతుచిక్కని పరిస్థితి. సరే, ఇది పక్కన పెట్టిన కేసీఆర్ గారు ఒకే విడతలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేందుకు 1,00,000 వరకు ఆయన సమకూర్చిన డబ్బులన్నీ ఎక్కడి పోయినాయో కూడా ఇప్పటి వరకు అంతుచిక్కని పరిస్థితి. ఏ కాంట్రాక్టర్కి ఏ మంత్రి చేతిలోకి వెళ్ళినాయి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా మారుతున్నది. ఇక్కడ ఏంటంటే రైతులారా, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా రుణాలు తీసుకున్న వారి సంఖ్య అంటే 1,00,000 లోపుకు సంబంధించిన రుణాలు తీసుకున్న వాళ్ళు నాకున్న సమాచారం ప్రకారం 35 లక్షల పైచిలుకు 35,31,913 మంది అనేది లెక్కలు. ఇంకా ఎక్కువనే ఉంటారు అనేది తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. మరి వీళ్ళందరికీ సంబంధించి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, రేవంత్ రెడ్డి ఏం పాట పాడతాడు అంటే 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీ అందరికీ తెలుసు, రైతు భరోసా అనేది మీరందరూ విన్నారు. ఈ పైసలను తీసుకొచ్చిండు. మీకు ఇప్పుడు దాదాపుగా ఒకసారి ఆలోచించింది, 7,000 పైచిలుకు అంటే 2 టర్ములు అంటే ఎంత లేదన్నా ఒక 4 ఎకరాలో 3 ఎకరాలో ఉన్న 60,000 రూపాయలు వచ్చేటివి కదా. ఈ 60,000 రూపాయలు తీసుకొచ్చి రుణమాఫీ అని మీకు టోపీ పెట్టిండు ఒకటి. ఇక రెండో అంశం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ రైతు భరోసా కార్యక్రమం ఏ విధంగానైతే ఎండాకాలంలో మీకు ఇచ్చిర్రో, సగం మందికి 5 ఎకరాలు 2 ఎకరాలు గుంట 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం ఆల్రెడీ పడ్డదని మంత్రి తుమ్మల ఏ విధంగా ఏంది అంటే ఉప్పొంగే మాటలు, ఉప్పు నీళ్ళకు సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చిండో మీరు అందరూ చూసిరు. సో ఆ ఒక్క అంశం అయితే, ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ రైతులకు సంబంధించిన భరోసాలలో ఇప్పుడు ఈ రైతు భరోసా అటకెక్కిపోయింది, రుణమాఫీ అనేది జరిగింది. సేమ్ అదే పరిస్థితులలో కొంతమంది రైతులకు రుణమాఫీ చేస్తారు. ఇక్కడతోనే అందరి చేసేసినాం, వాళ్ళకి సంబంధించి ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ప్రభుత్వంతో ఏం సంబంధం అనే కోణంలో చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఒకటే మిగిలి ఉన్నది. దాని పేరే రుణమాఫీ. ఈ రుణమాఫీ ఏంది, అడపాదడపా చేసేసి ఇప్పుడు దీన్ని 4 ఏళ్ళు ఇదే పాట పాడతాడు. 4 ఏళ్ళు రుణమాఫీ 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 రుణమాఫీ. ఏమంటాడంటే, పెద్దమ్మ తల్లి మీద సాక్ష్యం చేసిన, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిన, ఎంలాడ రాజన్న దగ్గర మాట తీసుకున్న, రామప్ప దగ్గర మాట చేసిన, 1000 స్తంభాల గుడి దగ్గర మాట చేసిన, అందరి దగ్గర ఒట్లేసిన, రుణమాఫీ చేసిన, చూడుర్రి ఎవ్వరు చేయండి నేను చేసిన అని ఈ పాట పాడే ప్రయత్నం చేస్తాడు. దీంట్లో మరి 70 లక్షల మంది రైతులకు ఆ రుణమాఫీ అవుతుందా అంటే మీరు అది కలలో కూడా ఊహించుకోకండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, రైతులారా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీకంటూ వారసత్వం ఉంటుంది. మీ కొడుకులు బిడ్డలు ఖచ్చితంగా కూడా పీజీలు పిహెచ్డీలు చేసి ఉంటారు. మీరు బ్యాంకులలో ఓర్రి, మీరు సెల్ ఫోన్ తీసుకోర్రి, ఇగో నా పట్టా పాస్బుక్ నెంబర్ ఇది, ఇగో నాకు సర్వే నెంబర్ ఇంత, ఇగో పలానా బ్యాంకులో నేను పూర్తి స్థాయిలో లోన్ తీసుకున్నా అని చెప్పేసి 9908572666 మళ్ళీ చెప్తాను, 9908572666 ఇది నా నెంబరే. వాట్సప్ చేయరు మీ వీడియో. నేను రేపు పొద్దుగాలన్నా ఇవాళ సాయంత్రం అన్న మళ్ళీ లైవ్ పెడతా, మీ అన్ని వీడియోలు చూపెడతాను. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎట్లా తప్పించుకుందాం అనేది చూస్తాడు అంతే తప్ప, ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా రైతాంగానికి న్యాయం చేస్తుంది అన్న నమ్మకం లేదండి. తెలంగాణ ప్రాంత రైతులారా మీరు ఆలోచించాలి. 70 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లో 30 లక్షల పైచిలకు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి అర్హత ఉంటే, మాఫీ చేసింది కేవలం 11,50,000 మంది రైతులకు మాత్రమే. చాలామంది రైతుల పేర్లు కూడా లేవు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కూడా లేవు. మీరు అనుకుంటున్నారేమో కానీ పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏంది అంటే, రుణమాఫీ అయింది కదా, మొన్న చేసినాం కదా, అయిపోయింది కదా అంటారు. ఇప్పుడు ఎండాకాలంలో మీకు రైతు భరోసా వచ్చిందా? చాలామంది రైతులకు ఇప్పటికీ రాలే. ఇచ్చినా అని చెప్పట్లేదా? ఇప్పుడు వర్షాకాలం ఏమన్నా మీకు రైతు భరోసా ఇచ్చిండా? పెట్టుబడి సాయం ఇచ్చిండా? ఇచ్చినామని చెప్తాడు గంతే అండి, ఇంకేం ఉండదు. వీళ్ళు చెప్పేదానికి ఏముండదు. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి టోపీ పెట్టడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే వాస్తవం. ఇక పూర్తి స్థాయిలో గట్లనే చేస్తుంది. ఇక రుణమాఫీకి సంబంధించి చేస్తుంది. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పినా అంటే, రైతులకు 16,144.10 కోట్ల రుణాన్ని మాఫీ చేసింది. ఇక రెండోసారి 37.33 లక్షల రైతులకు గాను 20,141 కోట్ల రుణాన్ని మొత్తం ప్రభుత్వం మాఫీ చేయాలని సంకల్పించింది. అయితే అందులో 12,000 కోట్లు రైతుల ఖాతాలో పడ్డాయి. మిగతా 8,141 కోట్ల విషయంలో రాజకీయపరమైన చిక్కులు ఎదురయ్యాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో నాడు కాంగ్రెస్లో అడ్డుకున్నది
అడ్డుకున్న అని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చూసి గ్లోబల్స్ బతికి ఉంటే బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడంటూ కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే నని, ఇది రుణాలలో రైతులకు 30% మాత్రమే అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతున్నది. దాదాపుగా మీరు ఒక్కసారి చూడొచ్చు, ఒక లెక్క ఉన్నది ఇక్కడ మన దగ్గర. రుణమాఫీ ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా DCCB పరిధిలో లక్షలోపు రుణం ఉన్న రైతులు 1,43,327 మంది ఉంటే రుణమాఫీ కేవలం 37,625 మందికి మాత్రమే అర్హత వచ్చింది. వినండి పూర్తి స్థాయిలో. నాగర్ కర్నూలు కల్వకుర్తికి సంబంధించిన సహకార బ్యాంకులో 1,407 మంది లక్షలోపు రుణాలు తీసుకోగా వీరిలో ఒక్కొక్కరికి ఈ రుణమాఫీ జరగకపోవడం గమనార్హం. నాగర్ కర్నూలు జిల్లా కారెపల్లి సహకార బ్యాంకులో 3,790 మంది రుణాలు తీసుకోగా వీరిలో కేవలం 668 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మహబూబ్ నగర్ బాదపల్లి సహకార బ్యాంకు పరిధిలో 756 మందికి లక్షలోపు రుణం ఉంటే కేవలం 388 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. నల్గొండ జిల్లాలో 1,76,683 మంది రైతులు ఆ లక్షలోపు రుణాలు ఉండగా అందులో సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బొద్దులబండ సహకార బ్యాంకులలో లక్షలోపు 865 మంది రుణం తీసుకోగా కేవలం 352 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఇక మెదక్ DCCB పాపన్నపేట బ్రాంచ్ పరిధిలో 1,685 మంది లక్షలలో 1,685 మందికి లక్షలోపు రుణం తీసుకోగా 845 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. అర్థమైందా? సో పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది ఎంత గందరగోళంగా ఉన్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఏంది అంటే ఇక్కడ అంశాలన్నీ కూడా రుణమాఫీ పేరుతో, అరే ఇంకొకటి కూడా చెప్పాలి రైతుల, అది ఉందా, లింక్ ఉందా చూడు, ఉంటుంది. నిన్న రైతులారా మీకు తెలియదు కదా, చేతులెత్తి అందరికీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానే 70 లక్షల మంది రైతులకు చెప్తున్నా, మీరు ఏమనుకుంటారు అంటే రుణమాఫీ పేరుతోనే ఒక లింక్ వస్తుంది. మీరు ఏమాత్రం ఏమరపాటు అజాగ్రత్తగా ఉన్నా ఆ లింకును ఓపెన్ చేయకండి. ఆ లింకును ఓపెన్ చేస్తే మీ డబ్బులు స్వాహా. సైబర్ నేరగాళ్ళు ఎంతకైనా తెగించలు. సో మీకు రుణమాఫీ అయిందని మెసేజ్ అన్న రావాలి, లేకపోతే మీరు బ్యాంకు కన్నా వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ చెప్పి తెలుసుకోండి. కానీ రుణమాఫీ పేరు మీద లింకులు వస్తున్నాయి, దానికి సంబంధించి రైతాంగానికి రాసిండా రుణమాఫీ పేరుతో లింకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి, రైతాంగానికి DGP కీలక సూచన. సో జాగ్రత్తగా ఉండండి. లింకులు వస్తున్నాయి, ఆ లింకులు కనుక మీరు అసలే ఏంది అంటే చాలా కష్టాలలో ఉన్నారు. ఇప్పటికే పెట్టుబడి సాయం అందక, ఎండాకాలంలో అందలే, ఇప్పుడు అందలే. రుణమాఫీ పేరుతో వస్తే కాస్తో కూస్తో ఊపిరి తీర్చుకున్నట్టయితే అనవసరంగా ఆ లింకులను ఓపెన్ చేసి ఉన్న డబ్బును స్వాహా అనిపించుకోకండి. మీరు ఎలాంటి లింకులను కూడా ఓపెన్ చేయకండి దయచేసి. తెలంగాణ రైతాంగం మీ సెల్లులలో వచ్చే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా అని మీకు రైతు రుణమాఫీ అయిందని చెప్పేసి మీ పేరు అడ్రస్ పెట్టేసి లింక్ ఇస్తాడు, దాన్ని ఎట్టి పరిస్థితులలో ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే మీ యొక్క రుణమాఫీ మీ దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బులు స్వాహా అవుతాయి. ఇక నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలిశారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు. లష్కర్ బోనాలు మీ అందరికీ తెలుసు ఎంత ఫేమస్. లష్కర్ బోనాలకు సంబంధించి కేసీఆర్ గారు రావాలంటూ పజ్జన్న నిన్న పోయి కేసీఆర్ గారికి ఆహ్వానం పలికిండు. ఎందుకంటే సికింద్రాబాద్ ఎమ్మెల్యే, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కేసీఆర్ ప్రజలలో ఉంటే అది తెలియని ఆనందం ఉంటుంది. అబ్బా నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలలో తిరుగుతూ ఉంటే, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రకమైన పేగుబంధం లెక్క చాలా అద్భుతంగా ఉంటుంది అట్మాస్ఫియర్. మొన్న బస్సు యాత్ర చేసినప్పుడు చూసారు కదా, సో అట్లనే ఉంటుంది. ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే, విమానాలన్నీ కూడా ఎక్కడికక్కడికి దుకాణం బంద్ ఇచ్చినాయి. మైక్రోసాఫ్ట్ విపత్తు, ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం, బ్లూ స్క్రీన్ ఎర్రర్తో విండోస్ సేవలలో తీవ్రమైన అంతరాయం, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్లో బగ్తో తలెత్తిన సమస్య, ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపైన ప్రభావం, పలు దేశాలలో స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ, గందరగోళంగా మారిన విమానయాన సేవలు. ఇక శంషాబాద్లో 36 విమాన సర్వీసులు రద్దు, 7-8 గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు. ఇక టెక్కు లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో సాంకేతిక విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి.
అనూహ్య పరిణామాలతో అన్ని దేశాలలో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీలలో కంప్యూటర్ షట్ డౌన్ అవ్వగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకులలో లావాదేవీలు, ఎయిర్పోర్ట్లలో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానళ్లకు, ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేషన్లో కూడా వచ్చిన బగ్తో ఈ ప్రమాదం జరిగినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. చివరికి సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటి వరకు జరగాల్సిన నష్టం భారీగా కూడా జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో శుక్రవారం రోజు విమానాలు రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పడిగాపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బగ్ ప్రాబ్లంతో ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయాయి. కొన్ని గంటల పాటు కూడా ఒక సమస్య తలెత్తింది. దాంతోపాటు విమానయాన కాదు అన్ని రంగాలలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ ముందేది బదిలీలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ముందు రాస్తోరోకొచ్చో పెట్టిన నర్సులు అంటూ చూడొచ్చు. నర్సింగ్ బదిలీలలో రచ్చ, లాంగ్ స్టాండింగ్ జాబితా పేర్లు మాయం. ఇక ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించని అధికారులు, బదిలీల కౌన్సిలింగ్లో చిచ్చుపెట్టిన సిఫారసు లేఖలు, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లుగా ఆరోపణ. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నర్సుల ఆందోళన. డిపిహెచ్ గోరావు కోటిలో రాత్రి దాకా రాస్తోరోక నిరసనలతో కౌన్సిలింగ్ నిలిపివేసిన అధికారులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే బదిలీలలో కనీసం అండి, ఇప్పుడు ఒక కాడ ఉద్యోగం చేస్తున్నాం, ఈ హైదరాబాద్లో తార్నాకలో ఉద్యోగం చేస్తున్నా, నన్ను ఉప్పలకు ట్రాన్స్ఫర్ చేసి లేదా ఎల్బీ నగరో, కూకట్పల్లిలో, లేకపోతే వనస్థలిపురమో, లేకపోతే మాదాపూరో, లేకపోతే మణికొండనో ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తే అంటే దాంట్లో కూడా చేతి వాటం చూపెడితే ఎట్లా అండి? ఇప్పుడు ఏదైనా మనకు అనారోగ్యం వస్తే భారమంతా దేవుడు లెక్క డాక్టర్ మీద తెలిసి వెళ్తాం కదా, డాక్టర్కు సహాయంగా ఉన్న ఈ నర్సుల పరిస్థితి కూడా ఇట్లనే ఉంటే ఎంత ఘోరం అండి. నర్సింగ్ బదులలో కూడా రచ్చరచ్చ చేస్తూ ఉంటే ఎంత బాధాకరమైన విషయం. వీళ్ళ కనీసం ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పూర్తి అప్డేట్ ఇయ్యరా? అదే మా ప్రశ్నించే గొంతుకల మీద అడ్డమైన కేసులు, అడ్డమైన చెత్త, అడ్డమైన నిఘా, ఎందుకు ఇదంతా? తెలంగాణలో ఏ శాఖ ఎట్లా పనిచేస్తున్నది, ఏ శాఖలో ఎంత అవినీతి జరుగుతుంది, దాని వెనుక ఎవడెవడు ఉన్నాడు, ఎంత చేతులు మారుతున్నాయి, ఎవడెవడు ఆర్థికంగా లాభం చేకూరుతున్నాడు, ఎందుకు పేదల ప్రజల యొక్క రక్తాన్ని ఇంకా తాగుతున్నారు అనేది ఆరా తీసే ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. చెప్పినా బాగుండు, వాళ్ళకి రాదు కదా. ఇక ఇంకొకటి, నిన్న రుణమాఫీకి సంబంధించి మరో మెలిక. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలంట. నెల రోజులలో చెప్తామంటున్న సర్కారు. లక్షలోపు అందరికీ పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం. కానీ వారు ఏ ఈవోలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాలలో పేర్లు లేక రైతులలో ఆందోళన. బ్యాంకర్లు అధికారుల చుట్టూ అన్నదాతలు చక్కర్లు. మరో లిస్టు వస్తుందంటూ తిప్పి పంపుతున్న బ్యాంకర్లు. రుణగ్రహీతల సమాచారం అంతా బ్యాంకుల దగ్గరే, అయినా ఇన్ని లోపాలు ఏంట్లా జరిగాయంటూ కూడా రైతుల ప్రశ్నలు. రుణాలు తీసుకున్న వాళ్ళ పేర్లున్నాయి, పాస్బుక్లు బ్యాంకుల దగ్గరే ఉన్నాయి. అవసరమైన వాళ్ళ ఆధారు పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఎంత రుణం తీసుకున్నారో లెక్కలు లీడ్ బ్యాంకులలో ఉన్నాయి. లక్షలోపు రుణం తీసుకున్న వాళ్ళు ఎందరో అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తానికి వీళ్ళ బాధలు ఇక వర్ణాతీతం. నేను చెప్తా ఉన్నా కదా, అగమ్య గోచరం, ఆగం ఉన్నది. వాళ్ళు చేస్తారన్న నమ్మకం అయితే నాకైతే అనిపిస్తలేదు. రైట్, ఇక ప్రభుత్వ పత్రికలను ఒకసారి చూద్దాం, వీళ్ళు ఎట్లా రాశారు ఏం కథ. ఏంది, రిటైర్డ్ ఐఏఎస్ విద్యావేత్తలతో మాట్లాడుతున్న సీఎం ఏమని? సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్కు పాలన. వామ్మో అన్నా, ఏ మార్కు చేసిందన్నా? 24 గంటలలో జరగరాని, చూడరాని, చేయరాని అన్నీ జరుగుతున్నాయి కాదన్న తెలంగాణలో. గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు. వెల్ఫేర్ కోసమే 30,000 కోట్ల ఖర్చు. మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ. ఇంకో 30,000 కోట్ల మేర పాత అప్పులకు వడ్డీ పేమెంట్. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్న డిప్యూటీ సీఎం భజ్జీ. హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర సర్కార్ జీవో. ఏది చైర్మన్గా సీఎం, సభ్యులుగా 12 మందికి ఛాన్స్. ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ. తెలంగాణ కోర్ అర్బన్ రిజీనియన్ పరిధిలో హైడ్రా యాక్షన్ అంటూ కూడా చూడొచ్చు. ఏంది మీరు అందరూ ఎందుకు కూకున్నారు చెప్పుర్రి, నేను చెప్పనా ఇప్పుడు? ఏమడి పాలైందిరో తెలంగాణ, ఏమడి పాలైందిరో తెలంగాణ అని ఇప్పుడు పాటలు పాడి ఇగో
తెలంగాణ బిడ్డలారా, మీకు ఇంతకంటే సాక్ష్యం ఇంకా కనబడదు. మీకు ఇంతకంటే సాక్ష్యం నేను ప్రపంచం మొత్తం దాన్ని ఏంటంటే చీమై కూడా దూరినా కూడా మీకు దొరకదు, గాలై దూరినా కూడా తేలేను. కానీ ఇప్పుడైతే తెచ్చింది. మీరు ఏమన్నారండి? కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్కొక్కరు తిడుతూ ఉంటే వారెవ్వా వీళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అన్నారు, వీళ్ళు నిజంగా ప్రజానాయకులు అన్నారు, వీళ్ళు నిజంగా ప్రజా సంఘాలు అని చెప్పిర్రు. కానీ కాదండి, పచ్చి అబద్ధం. నిజమేంటిదో తెలుసా? వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోవత్తులండి, కాంగ్రెస్ పార్టీ కుక్కలండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంకనాకే భజన బ్యాచ్ ఇది. మీకు ఒక్కొక్కరి చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్న వాళ్ళందరూ కూడా ఇగో చూడుర్రి, మొత్తం ఇదంతా కాంగ్రెస్ ఫేవర్ బ్యాచ్. విద్యావేత్తలు లేదు, మేధావులు లేదు. ఎవరికి మేధావులు, ఎవరికి విద్యావేత్తలు, వాళ్ళకై వాళ్ళు పెట్టుకున్న ట్యాగ్ లైన్లు. వీళ్ళు మొత్తం కాంగ్రెస్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్. వీళ్ళు అద్భుతమైన పేటీఎం బ్యాచ్, నెలకింత మామూలు తీసుకొని పని చేస్తున్న పేటీఎం బ్యాచ్ ఇది. ఎస్, బల్ల గుద్ది చెప్పచ్చు, ఇది పేటీఎం బ్యాచ్ అని. రేవంత్ సర్కార్తో విద్యావేత్తల భేటీ కాదు ఇది. ఇది వీళ్ళ యొక్క పదవుల కోసం, వీళ్ళ యొక్క ఎమ్మెల్సీల కోసం, వీళ్ళ కోసం. అర్థమైందా? వీళ్ళు త్వరలో విద్యా కమిషన్, ఫ్రీ స్కూళ్ళుగా అంగన్వాడీ కేంద్రాలు 3వ తరగతి వరకు అందులోనే అభ్యాసం. ఇక 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు, విధి విధానాలు రూపొందించండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. విద్యావేత్తలతో ఎవరికి విద్యావేత్తలు, ఎవరికి? ఇప్పుడు నేను కూడా ప్రైవేట్ కాలేజ్లో సబ్జెక్టు చెప్పిన, మరి నేను కూడా విద్యావేత్తనైతా అంటే నాతో పాటు వందలాది మంది అందరం విద్యావేత్తలు, మేము పెట్టుకుంటాం ట్యాగ్లైన్. వీళ్ళట విద్యావేత్త, పచ్చి కాంగ్రెస్ వాదులండి వీళ్ళు, పచ్చి కోవట్లు. నేను చెప్తున్నా కదా, పచ్చి కోవట్లు వీళ్ళంతా. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. పచ్చి కోవట్లు వీళ్ళంతా. ఒక మీటింగ్ జరుగుతుంది ఎప్పుడు అంటే, నేను చెప్తాను రీ, ఒక మీటింగ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, లేకపోతే సోనియా గాంధీ, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన పిఏ అనుకుంటా. ఆయన హైదరాబాద్కు వస్తాడు. హైదరాబాద్కు వస్తే ఈ మేధావి వర్గం అంతా ఆయనతో మీటింగ్ పెడుతుంది. ఎప్పుడు? బిఫోర్ అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళంతా మీటింగ్ పెడతారు. కేసీఆర్ సర్కార్ను ఎట్లా కూల్చాలని వీళ్ళు సలహాలు ఇస్తారు. వీళ్ళకు నెల నెల మామూలు పోయినాయండి. వీళ్ళు మేధావులు కాదన్నా, వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను భ్రష్టు పట్టించిన వ్యక్తులు, గుర్తుపెట్టుకోరు. ఇకనైనా మేల్కోండి. ఎవడన్నా మేధావి ప్రజాసంఘం అంటే మాత్రం ఊకోండి, ఓకేనా? ప్రభుత్వమే టార్గెట్, వైఫల్యాలను ఎండగట్టమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్, అసెంబ్లీ వేదికగా మార్చుకునే వ్యూహం, రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైన ఫోకస్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు, త్వరలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పక్కా ఉంటుంది. ప్రభుత్వం టార్గెటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అడిగే ప్రశ్నలకు, వాళ్ళ పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక సప్పుడేక అసెంబ్లీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. మీ ఫ్యూచర్లో జరగబోయేది ఇదే, ఎపిసోడ్ ఇదే ఉంటుంది. మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా కూడా వాస్తవం ఇదే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే ఎపిసోడ్ ఇదే. మీరు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేరు. ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి 7 నెలలలో అరిగోస పెట్టింది, పిచ్చోని చేతిలో రాయిపోయింది, ఆగమాగం అరిగోస. అసలు ఇక పడరాని నొప్పులు. అదేంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మేము హాయిగా ఉండే, బయటకు వచ్చిన తర్వాత ఈ నరకం ఏంది అన్నట్టున్నది. తల్లి పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలియదు, కానీ ప్రభుత్వం 7 నెలల్లో తెలంగాణ ప్రజలకు అంత నరకం చూపించింది. ఇది వాస్తవమైన విషయం. ఎవడు ఏమన్నా అనుకుని కానీ వాస్తవం కదే. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇక యూపీఎస్సి ట్రైనీ ఐఏఎస్ పూజ కేడ్కర్పై కేసు నమోదు చేసిన యూపీఎస్సీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యలకు సిద్ధం. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రెడీ. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. గొంతమ్మ కోరికలు. నేను చెప్తున్నా కదా, ఒక కలెక్టర్ గాంగనో, ఒక ఐపీఎస్ గాంగనో, ఎస్ఐ గాంగనో మనకి ఏం కొమ్ములు ఉండయిరా నాయన. నేను చెప్తున్నా కదా, అందులో కూడా లొసుకులు ఉంటాయి, వ్యవస్థ మీద కూడా లొసుకులు పెట్టాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ రాగానే చాలామంది భయభ్రాంతులకు గురతాయి. ఏం భయం? ఆర్టీఏ వేసిన 732 ఆర్టీఏలు వేపిస్తాను మొత్తం పోలీసు వ్యవస్థకు సంబంధించి. మన కేసులు ఎవరెవరైతే టేకప్ చేసిలో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద, వాళ్ళ ఆదాయం ఏంది, వాళ్ళ ఆస్తులు ఏంది, ఎక్కడెక్కడ అవినీతి, వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు తీసుకొచ్చి ఇదే లైవ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఉంటుంది. మాటకు మాట, వేటకు వేట, సమాధానం మొదలైంది. అది అట్లనే ఉంటుంది, చెప్తున్నా. నేను ఎవడు చెప్పినైనా, నేను నిన్నే చెప్పిన పొలిటీషియన్లు వీళ్ళు మీరు ఫోన్ చేయకుర్రనైనా, అనవసరంగా మీరు ఆగంగా కుర్రి, మీ రాజ్యాంగం మీరు చూపెట్టి ఇక మా రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది, ఇక చూపెడతాం మేమని చెప్పిన. ఏముండదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం మానవ జన్మ,
కనురెప్ప కొట్టేలోపు ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు సత్తామో తెలియదు. ఈ జన్మలో ఎవడికో బొచ్చు కానీ భయపడేది ఏంది? ఎవడైతే మనకేంది? మన బొచ్చుగాడాడు, మన నెత్తి మీద ఉండే బొచ్చుగాడు. ఆయనకి ఎందుకు భయపడాలి మనం? మన రివెంజ్ ఎట్లుండాలి తెలుసా? నది వారినట్టు పారాలే ఎరిపెక్కి, మన తెరువు కత్తి ఎట్లుండాలో అట్లా చూపెట్టాలి. అరే బతికేదే 4 రోజులు రా నాయన, దానికోసం వీనికి వాడు ఆయన ఆఫీసర్ అయితేంది, సీఎం అయితేంది, మంత్రి అయితే పోటుగాడు ఎవడైతే మన కింద బచ్చాగాడాడు ఎవడైనా అదే స్టార్ట్ చేయరు. లేకపోతే ఈ పరిపాలన అడ్డగోలుగా ఉంటాయి. ఇక వేరువేరుగా రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు, కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సెట్ చేస్తాం. అనంతరం మార్గదర్శకాలు రిలీజ్. త్వరలోని బీఆర్ఎస్లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పోనీయరా గాడిదలు, బర్రెలు, గొర్రెలు అన్నం తిన్న వాళ్ళైతే పోరు. ఇంకేమన్నా మా ఊరి చెరువుల పాయింట్, మా ఊరి కట్టల పాయింట్ ఏమైనా ఉంటే తిన్నోళ్ళు అయితే పోతారు. నిజంగా అన్నం తిన్నోళ్ళు ఎవడు పోడు పార్టీ. మరి పార్టీ ఫిరాయించడు. కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేయాలి. చేస్తాడా? చేయడు కదా. అంతమించే ఉంటాయి. ఇక ఆర్టికల్ 361 పై న్యాయ సమీక్ష చేయండి. గవర్నర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో పిటిషన్. పశ్చిమ బెంగాల్ గవర్నర్ వేధింపుల ఇష్యూలో బాధిత మహిళ దాఖలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో గిట్లే ఉంటాయి. గవర్నర్ పంచాయతీ, అసలు గవర్నర్ల వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో ఎన్నో రకాలుగా కూడా మనం వింటున్న పరిస్థితి కనబడుతుంది. నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు ద్రవిడులు కానీ మనకాడ కానీ అంతకుముందు కానీ మనల్ని గవర్నర్ అదేంది ఆమె పేరేం పేరయ్యా మహిళ ఉండిపోయాగా మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్గా, సౌందర్యరాజన్. ఇప్పుడు ఏడున్నది? అమ్మా తల్లి ఏడున్నావు? మీ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణకు, వస్తావా? ఇప్పుడు వస్తావా గవర్నర్గా? మళ్ళా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్న పాపం దాకింది పో. గట్లనే ఉంటుంది. ఇక కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్, లేదంటే అంతే సంగతులు. ధరణి ఫోల్డర్ డేటాతో మాకు సంబంధం లేదు. భూ క్రమ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలిక. పీఓబీ డేటా కనెక్షన్ ఫైళ్ళ మొదటికే ఫిజికల్గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక గిట్లనే ఉంటుంది. ఏం చెప్పిన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఎట్లుంటుందని? పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఏమవుతుంది? అదేమన్నా అన్యాయంగా జరుగుతుందా? ఏం జరగదు. నేను చెప్తున్నా కదా. వీళ్ళ చేతిలో ఏముంటుందండి? ఏముండదు. నేను చెప్తున్నా కదా. ఏం రాయరు. ఇగో ఏమున్నది ఇలా అయ్యప్ప ఇక మీటింగ్ల గురించి, దాంతోపాటు ఇంకేముండదు. ఉధృతంగా వాగులు, తెగిలిన రోడ్లు అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు గట్టిగా కొడుతున్నాయి. జర పైలంగా ఉండుర్రి. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేటలో కోతకు గురైన పెంచికలపేట లోడ్పల్లి ప్రధాన రహదారి అంటూ కూడా చూడొచ్చు. వాగులు, వంకలు ఉధృతంగా కూడా ప్రవహిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల మన రక్షే మనకు శ్రీరామ రక్ష. మన ప్రాణానికి ముప్పు ఏర్పడినప్పుడు ఎదుటి వ్యక్తి ఎట్లున్నా కూడా మన పని మనం చేయాలి. సో నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను మీరు పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రాష్ట్ర రాజకీయాలలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో అంతమంది ఇక్కడ లైక్ కొట్టుర్రి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు. లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏమేం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనే అంశాలను కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఇగో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇక్కడ లైక్ చేయండి. ఇంకొకటి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. మీ సహకారం కూడా అందించాలి. ఎందుకు అందించాలంటే బాధ్యతాయుతంగా ఒక పౌరుడిగా కొంతమంది చేయలేని మేము సాహసోపితంగా చేస్తున్నాం. మాకు కొన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. నేను ఎందుకు అంటే మీ సాయం అనేది తెలంగాణ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఎంతోమంది బిడ్డల తలరాతను మార్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే కరోనా సమయంలో పీపీ కిట్ లేకుండా వరంగల్ ఎంజిఎంలో పోయినప్పుడు చాలామంది దాదాపుగా 45 మంది ప్రాణాలను కాపాడగలిగాం. అంటే ఎక్కడ సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో రకంగా కూడా వాళ్ళకి సాయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే లైకులు మాత్రం ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నాడు నేడు రేపు ఎప్పుడు కూడా ప్రజల పక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఎవరికి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఖచ్చితంగా కూడా